ఎందుకురా వేస్ట్‌గా అమ్మాయికంత అన్యాయం చేసినావు పాపం అసలు. ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందిరా? నిన్ను నమ్మడం ఆ అమ్మాయి చేసిన తప్పా? పాపం అమ్మాయి ప్రెగ్నెంట్ రా పాపం. 4th మంత్ ప్రెగ్నెంట్. ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ తీపిచ్చినా నిన్ను నమ్మి మళ్ళీ తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది కదా! నువ్వు ఇష్టం లేకపోయినా అమ్మాయిని చచ్చిపోతాను బెదిరించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. చేసుకున్నోడు చేసుకోకుండా ఉండకుండా ఇంకొక అక్రమ సంబంధం అంటబెట్టుకొని ఆ పిల్ల ఎవరో కూడా నాకు తెలియదు అసలుకి. నిన్న న్యూస్ చూసిన కానించి అసలు నైట్ అంతా నిద్ర లేదు. అమ్మాయి ఎవరో తెలియకుండా అమ్మాయి యూట్యూబ్ వీడియోస్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అన్నీ చూసుకుంటున్నా నైట్ మొత్తం. అమ్మాయి ఫ్రాంక్ చేస్తుందేమో అనుకున్నా కానీ అది ఫ్రాంక్ వీడియో అయితే అసలు కాదు. ఆ వీడియోలో అమ్మాయి ఫేస్‌లో గానీ, అమ్మాయి గొంతులో గానీ తెలుస్తుంది అమ్మాయి ఎంత బాధపడుతుందో అని చెప్పేసి. నువ్వు అమ్మాయికి ఇష్టం లేకపోయినా గానీ పెళ్లి చేసుకున్నావు. 16 ఇయర్స్‌గా పిల్లకి పెళ్లి చేసి 2008లో పుట్టింది. 25 ఇయర్స్, 16½ ఇయర్స్ పెళ్లి చేసిర్రు అసలకి. ఆ ఏజ్‌లో ఎవరైనా పెళ్లి చేస్తారా? సరే పెళ్లి చేసిర్రు. పెళ్లి చేసినాక అమ్మాయి చెప్తుంది కదా! మమ్మీ అతను ఇట్లా మాట్లాడుతుండు, ఇట్లా చేస్తుండు, 3 డేస్ ఇంటికి రాలే అని అందరూ కూర్చొని కూడా మాట్లాడిర్రు కదా! ఆ టైంలో అయినా సరే అమ్మాయికి అబ్బాయి వద్దు, కరెక్ట్ కాదని చెప్పేసి నీ కూతుర్ని నీ దగ్గర ఉంచుకుంటూ అయిపోతుండేగా అంటే పాపం మా మమ్మీ అసలు వాళ్ళ మమ్మీ ఎంత ఏడుస్తుంది. ఒక్క బిడ్డేమో. ఆడపిల్లలు లేరని నేను ఎంత ఏడుస్తాను, ఎంత బాధపడతాను. ఒక్క ఆడపిల్లనేమని నేను మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. ఇట్లాంటి వీడియోలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అమ్మాయి పుట్టకపోతే మంచిదేమో అని. పాపం రా అమ్మాయి అసలుకి. 18 ఇయర్స్ ఏమో అంతే. 18 ఇయర్స్‌కి కడుపులో ఒక బాబు ఉండు. 4, 5 మంత్స్. ఇంకో 4, 5 మంత్స్ అయితే ఒక కొత్త బేబీ లోకానికి వచ్చేదేమో. ఆ పిల్ల ఎంత అందంగా ఉంది. ఎంత బాగా వీడియోలు చేస్తుంది. దొంగ పడక ఎంత నల్లిలాగా ఉన్నావురా నువ్వు. కర్ర పడక. ఈ కర్ర ముప్పు వేసుకొని ఆ పిల్ల ఎమ్మడి పడి ఆ పిల్ల ప్రాణాలు తీసినావు. దొంగ పడక మళ్ళీ చంపి నైట్ అంతా ఆ పిల్లతోనే ఉండి తెల్లారి గడియ పెట్టి నవ్వుకుంటూ పోతావా? నువ్వు ఎవ్వడో కానీ కనపడితే నేనే చంపి జైలుకైనా పోతా నిన్ను అసలుకి. ఆ పిల్ల అంత్యక్రియలు కూడా అయిపోయినాయి కానీ వాళ్ళ మమ్మీ కోలుకుంటుందారా? ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటుందిరా అసలుకి. అందరు అమ్మాయిని తప్పు పడుతున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంది చిన్న వయసులో వెళ్ళిపోయి అట్లా ఇట్లా అని కాదు. కాదు ఒకసారి అమ్మాయి వీడియోస్ చూడండి. అమ్మాయి లవ్ మ్యారేజ్ ఏం చేసుకోలేదు. ఒక వేస్ట్ గాడు ఒక అక్కని చంపేసిండ్రు. పాపం అక్క ప్రెగ్నెంట్ రా. అక్క కడుపులో బేబీ ఉంది. అక్కకి పెళ్ళి ఇష్టం లేకపోయినా వాళ్ళ మమ్మీ వాడు ఇష్టపడ్డాడు. వాళ్ళ మమ్మీ పెళ్ళి చేసింది. ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్తో ఉంటే వాడు వేస్ట్గా చంపేసిండు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల్ని అసలు ఏడిపించకూడదు. మీకు అక్క చెల్లెలు లేరు కాబట్టి చెప్తున్నా నేను మమ్మీగా. ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని ఏడిపియద్దు, ఒక అమ్మాయిని బాధ పెట్టద్దు. అది అమ్మాయినా ఎవరైనా సరే ఓకేనా? మంచిగా చూసుకోవాలి ఆడపిల్లని. మీకు నేను అదే నేర్పిస్తా ఖచ్చితంగా. ఆడపిల్లని ఎప్పుడు ఎవ్వరు బాధ పెట్టద్దు. బాధ పెడితే అవసరం ఎవరికి కొత్తగానే పోదు వైభవ్. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకండి ఓకేనా? ఎవరిని ఒక మాట అనకండి. అందరూ మా మమ్మీ లాగా, మా అక్క చెల్లిలాగా చూడాలి లైఫ్లో. మీరు ఎవరినైనా చూడండి వాళ్ళ మమ్మీ ఎంత బాధపడుతుంది, ఎంత ఏడుస్తుంది తెలుసా? పెళ్ళి చేసుకుంటే వాడు మోసం చేసి చంపేసిండు వాడు. ఇప్పుడు అక్క కడుపులో ఒక బేబీ కూడా ఉందిరా. బేబీ కూడా చనిపోయింది, అక్క కూడా చనిపోయింది. అందరూ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందని మాట్లాడుతున్నారు కానీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదు. వాడు ప్రేమించడం అని చెప్పి అమ్మాయికి చెప్పుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళ పేరెంట్స్తో వాడి పేరెంట్స్తో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ మాట్లాడిరంట. మాట్లాడిన తర్వాత ఈ పిల్ల నేను చిన్నదాన్ని, ఇప్పుడే నాకు పెళ్ళి వద్దు, నేను ఇప్పుడే చేసుకోను, ఒక 2 ఇయర్స్ వరకైనా వెయిట్ చేస్తా అని చెప్పిందంట. వీడు అమ్మాయే కావాలని చెప్పేసి మందు తాగిండంట. మందు తాగితే వాళ్ళ అమ్మ ఎంత ప్రేమ ఉందో నా బిడ్డ మీద, నా బిడ్డని బాగా చూసుకుంటాడు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒప్పించి వాళ్ళ అన్న ఒప్పించి అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసేసిర్రు.
ఆ పెళ్లి చేసినాక వాళ్ళ మమ్మీ వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఒక్కసారి, 2 సార్లు పోతే కూడా వాళ్ళు సక్కగా చూడలే, ఏం చూడలేదంట. అబ్బాయి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండను అని ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుర్రు. మంచిగనే ఉంటుర్రులే అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ పిల్ల వీడియోస్ చేసి పెడుతుంది యూట్యూబ్‌లో. ఫ్రాంక్ వీడియోస్ అనుకున్నా నేను గూడా. నిన్న న్యూస్ చూసిన తర్వాత ఒకసారి చూద్దాం అసలు ఏంటి, ఏం జరిగిందా న్యూస్ అని. ఫ్రాంక్ వీడియోస్ లాగానే పెట్టింది. కానీ అదొక్కటి గూడా ఫ్రాంక్ అయితే కాదు. కెమెరా ఫ్రంట్ బెట్టేసి వీడియోస్ చేసింది. ఎందుకంటే తన క్యారెక్టర్ ఏంది, తనేంటో సమాజానికి తెలియాలని జెప్పేసి ఆ పిల్ల వీడియోస్ చేసింది గానీ అదైతే ఫ్రాంక్ కాదు. ఆ వీడియోస్‌లో చూడండి, బాగా గమనించండి కావాలంటే. ఆ పిల్ల ఫేస్ గాని, ఆ పిల్ల గొంతు గాని, ఆ పిల్ల కళ్ళు గాని తెలుస్తుంది ఆ పిల్ల. అమ్మాయికి అంత చిన్న ఏజ్ అయినా వాడిని పెళ్లి చేసుకున్నా కాబట్టి వాడితో 2 టైమ్స్ ప్రెగ్నెన్సీ అయింది కాబట్టి వాడి మీద ప్రేమ పెరిగింది. ప్రేమ పెరిగి వాడినే ఇగ అన్ని విధాలుగా వాడే నాకు అన్నీ అనుకోని భావించి, అమ్మాయి మారిపో, ఇంకెవరికీ ఫోను చేయకు, మాట్లాడకు అని చేసింది. అమ్మాయి వాళ్ళ అమ్మ 3, 4 రోజులు ఊరికి పోయినా గాని వాడిని ఎంత బతిలాడినా వాడు నేనెవరితో మాట్లాడట్లేదు, నా పర్సనల్ ఫోన్స్ వచ్చినాయి అని చెప్తుండు. తర్వాత పెద్ద మనుషులు పెట్టి మాట్లాడి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చూడు వైషు నేను డిలీట్ చేసేసిన, ఎవరితో మాట్లాడను, ఏం చేయనని చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా వాడు మాట్లాడుతూనే ఉండి చేస్తూనే ఉన్నాడు. ఏదో ఇష్యూ బాగా అంటే ఈ అమ్మాయి గురించే, అక్రమ సంబంధం గురించి ఇష్యూ జరిగి ఉండొచ్చు బాగా. ప్లస్ డౌరీ కోసం వాళ్ళ పేరెంట్స్ బాగా అబ్బాయిని ప్రెజర్ పెట్టారంట. ఇంకా ఫోన్ చేసి కూడా బెదిరించారంట. 3, 4 డేస్‌లో మీ అమ్మాయిని మేము చంపేస్తాము అని చెప్పేసి. అట్లా డౌరీ కోసం బాధ పెడుతున్నారని కూడా వీళ్ళ అమ్మ డబ్బులిస్తే ఎక్కడ ఆగమైతాయి అని చెప్పేసి డైరెక్ట్ క్యాష్ ఇయ్యకోకుండా ల్యాండ్ కూడా కొనిపెట్టిందంట కూతురు కోసం. వీళ్ళందరూ గొడవ అయితుంది, అన్ని అయితుంది. ఈ పిల్ల ప్రెగ్నెన్సీతో ఉన్నది. వీళ్ళిద్దరి అండర్‌స్టాండింగ్ మంచిగుంది. ఆ పిల్ల తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, గొడవలయిన తర్వాత వేరే వీడియోస్ పెట్టింది గదా! అవి ఇప్పుడు తీసినయి కాదు. అంతకుముందు వాళ్ళు మంచిగున్నప్పుడు తీసుకున్న వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుందంట. ఆ వీడియోస్ ఇప్పుడు అప్‌లోడ్ చేసుకుంది యూట్యూబ్‌లో తర్వాత. ఈ గొడవ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత. కానీ అవి మాత్రం ఇప్పుడు తీసినయి కాదు. వాడు నమ్మించి అమాయకంగా అదేమంటారు, నాలిగున్నోళ్ళని నమ్మొద్దంటారు కదా! తడి క్లాత్‌తోని గొంతు కోసిరి అట్లా చేసిండు వాడు, నమ్మిచ్చిండు. నేను చెయ్యను అది ఇదని. కానీ వాడు చేసిండు. ఒకవేళ వాడు మంచోడు అయ్యుంటే ముందే ఫోన్ ఇయ్యాలి గదా! పాస్‌వర్డ్ ఉండకూడదు గదా! భర్త, భార్య అన్నప్పుడు ఏ సీక్రెట్స్ ఉండకూడదు గదా! ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళకి లాక్ తెలియాలి గదా! వాడు లాక్ చెప్పలే. వాడేం చెప్పలే. ఆ పిల్ల ఫ్రాంక్ అని చేసింది. కానీ తర్వాత వాడు ఆ పిల్లకి తెలిసిపోయింది అది నిజము. వీడు ఫ్రాంక్ చేయట్లేదు. వీడు అట్లా చీటింగ్ చేస్తున్నాడు నిజంగా అని చెప్పేసి. వాడు నిజంగా లవ్ చేసినోడైతే ఆ పిల్లని అట్లా చెయ్యడు గదా! పాపం అసలు అమ్మాయి 18 ఇయర్స్, 16 ½ ఇయర్స్‌కి మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ అయ్యి వాడిని నమ్మి ఇప్పుడు చచ్చిపోయింది బాబు. వాళ్ళ మమ్మీ అసలు ఎంత బాధపడాలి, అసలుకి ఎంత ఏడుతుంది, ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటుంది అన్ని ఇయర్స్ ఆడపిల్లని. అసలు కొంచెమైనా ఉందారా, మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా. ఆ పిల్ల ఎట్లా గట్లా బతుకుతుంది కదా, ఏదో ఒకటి చేసుకొని ఆ రీల్స్ అవి చేసుకొని ఎంతో కొంత సంపాదించుకొని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మీకిష్టం లేకోకుంటే వదిలేసేయండి గానీ చంపేయకండి. ప్రేమ పేరుతో మోసం జేయకండి. అమ్మాయిలు, అబ్బాయిలు మీకు గూడా చెప్తున్నా. అమ్మాయిలేం మంచిగా లేరు, అబ్బాయిలేం మంచిగా లేరు. ఈ ప్రేమ, గ్రీమ అని జెప్పేసి మీ లైఫ్ స్పాయిల్ జేసుకోకండి. మీ పేరెంట్స్ మాట ఒకసారి వినండి. మీరు పెళ్లి చేసుకోవాలన్నా 24, 25 ఇయర్స్ వచ్చేదాకా మీకు మైండ్ మెచ్యూరిటీ రాదు. అప్పటిదాకా వెయిట్ జేయండి. అంతేగాని పెళ్లి చేసుకొని మధ్యలో మీ లైఫ్ స్పాయిల్ జేసుకోవద్దు చెప్తున్నా. ఎందుకో నాకు తెలీదు. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను అస్సలు తట్టుకోలేను. అది తీసుకోలేను నేను. ఇన్‌స్టాగ్రామ్ వాటిలలో ఎన్నో వీడియోస్ చూసి చిన్న చిన్న పిల్లల్ని చంపేయడము, అవి చేయడం చూసి కూడా నేను ఇట్లనే ఏడుస్తుంటే, బాధపడుతుంటే గానీ, అసలు నిన్నటి నుంచి అసలు రేపు ఉగాది, ఇంట్లో పని జేసుకోవాలి అని కూడా, రేపు ఉగాది, రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్. నేను పూజలు అవన్నీ బాగా చేసుకుంటా. కానీ నాకు అవన్నీ చేయాలని కూడా అనిపియట్లేదు. అమ్మాయి ఏం చేసినా అమ్మాయే గుర్తొస్తుంది. అంత్యక్రియలు అయిపోయినా సరే. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది గదా అని జెప్పేసి. అసలెంత అన్యాయం, అసలకి ఇంత దారుణమా? ఎందుకురా ఆ అమ్మాయిని చంపేసిన వేస్ట్‌గా. వాడెక్కడున్నా దొరకాలి. ఆ అమ్మాయిని మాత్రం, అమ్మాయికి చావుకి మాత్రం న్యాయం చేయాలి ఖచ్చితంగా అసలకి. ఈ పోలీసులు వీళ్ళెవ్వరు ఏం చేయలేరు. సమాజం అంతా వాడెక్కడ కనిపించినా గానీ వాడిని నరికేయండి నడి రోడ్డు మీద అసలకి. వైషు పాపం అసలు ఎంత చిన్న పిల్ల, ఎంత అమాయకురాలు, ఎంత క్యూట్ ఫేస్ అసలు. ఎంత మంచి వీడియోస్ చేసిండు. వాడు కూడా వీడియోస్‌లో ఉన్నాడు. చాలా వీడియోస్‌లో ఎంత నమ్మిచ్చిండో ఆ పిల్లని అసలకి. వాడొక్కడు మాత్రం చేసిందైతే కాదు ఇది. నైట్ టైంలో వాళ్ళు పైన పడుకుంటారు. ఆ డాబా పైననేమో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో పడుకుంటారు. హస్బెండ్, వైఫ్ మధ్యలో కుక్కలు అవి అన్నీ బాగా మొరిగినాయంట. హస్బెండ్, వైఫ్ వాళ్ళ మధ్యలో ఎందుకులే మనం పోవడం, నైట్ టైంలో వద్దులే మంచిగా ఉన్నారు కానీ వాళ్ళు అనుకున్నారు కానీ, ఆ డౌట్ అయితే ఎప్పుడొచ్చిందో అప్పుడే వాళ్ళు పైకెళ్ళి ఒకసారి చెక్ చేయాల్సింది.
ఒకసారి చెక్ చేయాల్సిందే. చెక్ చేసి అప్పుడే చేస్తే అమ్మాయి బ్రతికుండు. ఒక్కటి అసలు ఎంత గింజుకుందో పాపం. వాడు ఇక్కడ పొడిచి, ఇక్కడ పొడిచి, చెయ్యి మీద పొడిచి, 4, 5 చోట్ల పొడిచి అంత దారుణంగా చంపిండు. కానీ వాడు ఒక్కడు మాత్రం చేసింది కాదు. వాడికి తోడు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఆ నైట్ టైంలో వచ్చి వాడు గడి తీసుంటాడు. ఆ నైట్ టైంలో వచ్చేసి అందరు కలిసి చంపేసి వాళ్ళు వెళ్ళిపోయినాక వీడు ఉండి నైట్ మొత్తం ఉండి కూడా అమ్మాయితో ఉండి మళ్ళీ మార్నింగ్ లేచి గడి పెట్టేసి బయటికి వెళ్ళిపోతుండే. నవ్వుకుంటూ పోయిందంట వాడు. ఏమైందయ్యా అమ్మాయి ఇంకా లేదంటే పడుకుందని చెప్పిండంట. గడి పెట్టి నవ్వుకుంటూ పోతాను స్పీడ్గా బండి వేసుకొని పోతుండే. ఏమైందని వాళ్ళ అమ్మ లేచి చూసరికి ఆ పిల్ల రక్తం అడుగులో పడిపోయి చనిపోయి ఉందన్నమాట. థ్యాంక్ యూ. పిల్లలకి వాల్యూస్ విలువలు అవన్నీ తెలిసేలాగా పెంచండి. ఆడపిల్ల అంటే ఏంది, పేరెంట్స్ అంటే ఏంది, పెద్దలు అంటే ఏంది, ఎథిక్స్, వాల్యూస్, మోరల్ వాల్యూస్ అన్నీ తెలిసేలాగా పెంచండి. ఏది మంచి ఏది చెడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరిలా ప్రవర్తించొద్దు అవన్నీ చెప్పి పెంచండి. నేను చెప్తున్నా